శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జూన్ 29 నుంచి జూలై 5వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు తెలుసుకుందాం. మరి ఈ రాశి వారికి ఈ వారంలో జరిగే మార్పు, వార ప్రారంభంలో ఆదివారం రోజు భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల మీకు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా ఒక గొప్ప సత్కారం కానీ గుర్తింపు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీలకు ఇది ప్రత్యేకంగా ఒక గౌరవప్రదమైనటువంటి పదవి రావడం కానీ ఒక గుర్తింపు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే మీ సంతానంలో ఒకరికి ఏదో ఒక శుభవార్త, అంటే పెళ్ళి కానీ సంతానం కానీ ఏదో ఒక వార్త వాళ్ళకి చాలా వరకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంటే శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఎక్కువగా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక శుభవార్త వాళ్ళు వింటారు, వాళ్ళకి చాలా ఆనందాన్ని కలగడం జరుగుతూ ఉంటుంది. మరి సోమవారం నుంచి శుక్రుడు దశమ స్థానంలోకి స్వక్షేత్రంలోకి వస్తూ మాలవీయ మహాపురుష యోగం అనే యోగం ఏర్పడుతుంది. ఈ యోగ ప్రభావం ఏంటంటే జనరల్గా ఏ పంచమహాపురుష యోగం అయినా జాతకుల్లో ఒక విధమైనటువంటి ధైర్యాన్ని సాహసాన్ని రావడం జరుగుతూ ఉంటుంది. తనకు తాను ఎక్కువగా కాన్ఫిడెన్స్గా అతను తాను రుజువు చేసుకోవడానికి అనుకూలత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇది దశమ భావంలో ఏర్పడడం వల్ల వృత్తికి సంబంధించిన విషయాలు, ఉపాధికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు గుర్తింపు రావడం కానీ, గతంలో చేసినటువంటి ప్రయత్నాలకి ఇప్పుడు దాని ఫలితం రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ సింహరాశిలో అటు సినిమా రంగానికి చెందిన వారంటే డైరెక్టర్లు, అలాగే నిర్మాతలు, పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఉంటుంటారు. అటువంటి వారికి ఎక్కువ గుర్తింపు రావడం జరుగుతుంటుంది. దానికన్నా ముఖ్యంగా అటు రాజకీయ నాయకులకు కానీ స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ అనూహ్యంగా వారి యొక్క టాలెంటు గుర్తింపు రావడం జరుగుతుంటుంది. అంటే వారి గురించి ఎక్కువ పబ్లిసిటీ జరుగుతుంటుంది. తన గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. తద్వారా మీ యొక్క ఆకర్షణతో పాటు ఆదాయం కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇది ఏదైనా ఒక సింహరాశి వారికి ఇంచుమించుగా జూలై నెల 26 వరకు దశమ స్థానంలో ఉండే శుక్రగ్రహ ప్రభావం వల్ల చాలా వరకు మీకు విజయ అవకాశాలు లభించడం జరుగుతుంటుంది. మీరు ఒక రాజకీయ పార్టీలో ఉంటే కంపల్సరీగా ఏదో ఒక గుర్తింపు కలిగినటువంటి పదవి రావడం జరుగుతూ ఉంటుంది. దానికి అదనంగా సపోర్ట్ చేస్తూ లాభస్థానంలో రవిగ్రహ సంచారం, గురుగ్రహ సంచారం, ఈ రెండు కూడా మీకు అనూహ్యంగా ఆకస్మిక లాభాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎక్కువగా రవి లాభస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క కృషికి తగిన ఫలితం రావడం జరుగుతుంటుంది. ప్రభుత్వ అధికారులకి ఏదో విధంగా అభివృద్ధి, వారి యొక్క ఆదాయం పెరుగుతుంది. చాలా వరకు నిజాయితీ అయినటువంటి ప్రమోషన్ కానీ, మీకు కంపల్సరీగా టాలెంట్ ఉంటే దానికి తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే రాష్ట్రాధిపతి గురువుతో కలిసి ఉండడం వలన మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటారు. కొత్తగా ఒక మంచి స్నేహితుడు లభించడం వలన అతను కూడా మీకు చాలా వరకు మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తారు. అలాగే మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ ఇంకా మీ యొక్క ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం జరుగుతుంది. అలాగే గురువు మీకు పంచమ స్థానాధిపతిగా, పూర్వపుణ్య స్థానాధిపతిగా, మీ సంతానానికి సంబంధించినటువంటి స్థానాధిపతి కాబట్టి వారి యొక్క అభివృద్ధి, అంటే వారికి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం రావడం కానీ, ప్రభుత్వ పదవి రావడం కానీ, ఏదో విధంగా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సంతానానికి సంబంధించిన ఏదో ఒక శుభవార్త ఈ సమయంలో మీరు వింటారు. అలాగే ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా రాశిలో ఉన్నటువంటి రవి, రాశిలో ఉన్నటువంటి కుజకేతువులు చాలా వరకు మీలో ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని పెంచుతూ ఉంటారు. అయితే ప్రతి పనిని చాలా ఆవేశంగా, చాలా స్పీడ్గా, తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని అనర్థాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఏ అవకాశం వచ్చినా కూడా అది నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది తప్ప ఏమాత్రం తొందరపాటైనా అది కొంతవరకు ఎమోషన్స్కి, కోపానికి, ఇంకో విధంగా ఏదో విధంగా అనారోగ్యానికి కూడా కారణమవుతుంటుంది. కాబట్టి చాలా నిదానంగా వ్యవహరించడం మంచిది. అయితే సప్తమంలో ఉన్నటువంటి రాహు వృత్తిపరంగా మీకు ఎక్కువ ధైర్యాన్ని కలిగించిన, కొత్త వారితో పరిచయం ఏర్పడినా, మీతో ఉన్నవాళ్ళే మిమ్మల్ని విమర్శించి మిమ్మల్ని ఏదో విధంగా పతనం చేయాలని, మీ యొక్క అభివృద్ధికి అడ్డు తగలాలని మీకు తెలియకుండానే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ కారణం వల్ల ఏ విషయమైనా చాలా సీక్రెట్గా ప్రయత్నం చేయాలి తప్ప
మీకేదో పదవి వస్తుందనో ఇంకోటి వస్తుందనో హడావుడిగా అందరికీ తెలియజేయడం వల్ల అది రాకుండా ఉండాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని చాలా రహస్యంగా వ్యవహరించండి. ఏ ప్రయత్నమైనా మీకు మీరే చెయ్యాలి తప్ప ఇతరులని ఆశ్రయించడం వల్ల, మధ్యవర్తులను ఆశ్రయించడం వల్ల చాలా వరకు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. మరి అష్టమ స్థానంలో శనిగ్రహ ప్రభావం వల్ల చిన్న చిన్న పొరపాట్లు కూడా భూతద్దంలో చూపించి మిమ్మల్ని అన్పాపులర్ చేయడం కానీ అన్ఫిట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు గత విషయాలు తవ్వకుండా ప్రస్తుతానికి వెళ్ళటం మంచిది. బట్ ఏదైనా చాలా విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరితో అన్నా పోటీ పడినప్పుడు మాత్రం ఒకసారి వాళ్ళ యొక్క స్థితి కూడా తెలుసుకొని మనం ఎంతవరకు దానికి పర్ఫెక్ట్ ఆలోచించి చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఆ పదవి కానీ హోదా కానీ లభించే అవకాశం ఉంది. మరి ఈ వారం మీరు మీ యొక్క పనులు నెరవేరాలంటే కంపల్సరిగా సూర్య భగవాన్ని ఆరాధించవలసి ఉంటుంది. కంపల్సరిగా ఆదివారం నియమంగా ఉంటూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటూ ఏదైనా ఒక గురువు యొక్క ఆలయాన్ని బాబా గారినో దత్తాత్రేయ గారినో రాఘవేంద్ర స్వామినో దర్శించి మరి స్వామివారికి శనగలు నైవేద్యంగా పెట్టడం వల్ల, అలాగే గోసేవ చేయడం వల్ల మీరు అనుకున్న కార్యక్రమాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఏదైనా ఈ వార ఫలాలు కానీ మాస ఫలితాలు కానీ ఇవి కేవలం ఒక సూచనగా మాత్రమే తీసుకోవాలి తప్ప కేవలం ఇది మాత్రమే జరుగుతుంది అన్నది మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా జరగదు. మీ యొక్క జన్మజాతకాన్ని బట్టి జరుగుతున్నటువంటి దశలను బట్టి మన యొక్క గోచారం కానీ దశ కానీ నడుస్తూ ఉంటుంది. కేవలం మనం చంద్రుడిని బేస్ చేసుకునే ఈ ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇంకా అలాగే ఈ చంద్రుడిలాగే మిగతా 9 గ్రహాలు కూడా శని యొక్క ప్రభావానికో గురుగ్రహం ప్రభావానికో లోనై మంచి చెడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది మీ యొక్క సంపూర్ణ జాతకం. అంటే మీరు పుట్టినప్పుడు చంద్రుడితో పాటు మిగతా గ్రహాలు కూడా ఎక్కడున్నాయి, ఆ గ్రహాల మీద గోచారీత్యా గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయి అన్న విషయాన్ని సంపూర్ణంగా పరిశీలిస్తేనే మీకు సరైనటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ కేతువు కుజగ్రహంతో కలిసి ఉండడం వల్ల అన్నదమ్ముల విభేదాలు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనుకుందాం. అదే మీ జన్మజాతకంలో అదే ప్రాంతంలో శుక్రగ్రహం ఉంటే ఆ శుక్రగ్రహాన్ని కేతు క్రాస్ చేస్తే ఇంచుమించుగా సమయం ఆ సంవత్సరంన్నర కూడా చాలా ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొక బుధగ్రహంతో కలిసి ఉన్నప్పుడు చదువు పాడై వేరే విషయాల మీదకి మనసు మళ్ళీ అసలు విద్య మానేసి వేరే విద్య నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా ప్రతి గ్రహం కూడా గోచారం మీద ప్రభావం చూపుతుంటుంది. కాబట్టి కేవలం ఈ ఒక్క ఫలితాన్నే కాకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని, అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశలు, అలాగే మన పుట్టినప్పుడు ఉన్నటువంటి జాతకంలాగే ప్రతి సంవత్సరం కూడా మన పుట్టిన తారీఖు, పుట్టిన సమయానికి ఇంకొక చక్రం ఉంటుంది. దాన్ని సంవత్సర ఫలితాలు తెలుసుకోవడానికి ఆ వర్షపాల చక్రాన్ని కూడా తయారు చేసి ఆ సంవత్సరంలో ఏం జరుగుతాయి అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పినవి జరగటం లేదనుకోకుండా మిగతా జాతకాన్ని కూడా చూపించుకొని దాన్ని కూడా పరిశీలించుకొని ఏదైనా మన ప్రయత్నం కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా చేసుకుంటేనే మన ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చినటువంటి మనకి ఈ వారం నుంచి ప్రారంభమైనటువంటి ఆషాఢ మాసం అన్నది చాలా వరకు మీ యొక్క గ్రామ దేవతల్ని, అమ్మవారిని, కులదేవతల్ని, కులదైవాన్ని ఆరాధించే సమయం కాబట్టి కంపల్సరిగా మీరు ఈ సమయంలో మీ పెద్దవారి ద్వారా మీ కులదైవం ఎవరో తెలుసుకొని ఆ కులదైవాన్ని పూజించడం, కంపల్సరిగా మీ గ్రామ దేవతకి బోనాలు సమర్పించడం కానీ, అంటే అక్కడ ఉన్నటువంటి ఆచారం బట్టి వారికి చీర, గాజులో, చలిమిడో, వడపప్పో ఏదో ఒకటి ఆ గ్రామ ఆచారం ప్రకారం అమ్మవారిని పూజించడం వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా శ్రేయస్సు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అలాగే మరి ఈ సమయంలో మీ యొక్క ఇంటి ఆడపడుచులను కూడా ఆదరించి వారికి ఇవ్వవలసిన ఏమంటే ఇచ్చి వారి నుంచి కూడా ఆశీస్సులు పొందడం వల్ల చాలా వరకు ప్రతి ఒక్కరికి అనుకూలత ఏర్పడుతుంది, అదృష్టం కలిసి వస్తుంది. ఇన్ని రకాలుగా జాతకాన్ని చూడటం, అలాగే దాని పరిహారాలు అనేక రకాలుగా ఉంటాయి. ఇందులో కుటుంబంలో ఏ ఒక్కరికి కష్టం కలిగినా, ఇబ్బంది కలిగినా ఆ ఇంపాక్ట్ మొత్తం కుటుంబం మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇందువల్ల ఇదొక సమిష్టి విషయంలో అందరి జాతకాలను బట్టి కూడా జీవితం నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ పరిశీలించుకొని ఎవరైనా మీకు చిన్నతనం నుంచి చూసినటువంటి ఒక గురువో, ఒక పంతులు గారో, ఒక ఆచార్య గారో
ఉంటే వాళ్ళు జాగ్రత్తగా చూపించుకొని నిస్వార్థంగా వారు చెప్పే ఫలితాలు తెలుసుకుంటే ఏదో విధంగా అంటే ఏదైనా మీరు మారాలి, మనం మంచి వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు దాన్ని పాటించడం మంచిది. ఏదైనా అంతా బాగుంది, సవ్యంగా నడుస్తుంది, ఏ ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు జ్యోతిష్కుని కానీ ఎవరిని కానీ సంప్రదించకుండా మీ మార్గంలో మీరు వెళ్ళటమే మంచిది. ఏదైనా ఇబ్బందులు వస్తున్నప్పుడు ఏదో విధంగా ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి ఎవరో ఒక గురువుని ఆశ్రయిస్తే అది కొంతవరకు ఆ సమస్య పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. స్వస్తి.